శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మకర రాశి వారికి ఒక విధంగా రాబోయే 15 రోజులు కూడా చాలా విషయాల్లో, ముఖ్యంగా కుటుంబ సంబంధించిన విషయాలు, స్థిరాస్తి గృహానికి సంబంధించిన విషయాల్లో చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి సమయం. మరి ఒక విధంగా ఈ మకర రాశి వారు ముఖ్యమైన ప్రయత్నాలు లాంటి కొంతకాలం పాటు వాయిదా వేస్తూ రొటీన్గా జరిగే కార్యక్రమాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడమే ఇంపార్టెంట్ అయిన విషయం. సరే, కుజుడు మరి ఈ నెలంతా కూడా కుటుంబ స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా లాభాధిపతి ధనస్థానంలో సంచరించడం వల్ల ధన సంబంధించిన విషయాలు, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఆదాయం రావడం, మిత్రుల సహకారం రావడం, ఈ విధంగా కొంతవరకు ఆర్థిక పరంగా కొంత అనుకూలిస్తుంది. చతుర్థాధిపతి కూడా అవడం వలన ఏంటంటే స్థిరాస్తులు, భూముల విలువ పెరగడం వల్ల, అలాగే వ్యవసాయం ద్వారా ఆర్థిక సంపద వచ్చే అవకాశం ఉంది. అయితే కుజుడు ఈ రాశి వారికి బాధకుడు అవడం వల్ల ఏంటంటే కుజుడు ఇచ్చే ధనం కూడా అలాగా ఒక విధమైనటువంటి బాధతో కూడుకునే ఉంటుందన్నమాట. చూడండి, కొంతమంది ఏదో మనకు కావాల్సిన వాళ్ళకో పెద్దవాళ్ళకో మీకు ఏదో ఒక 50 లక్ష అవసరం వచ్చి అడుగుతాం. అంటే మనకు కావాల్సిన వాళ్ళే బయట వాళ్ళు ఎందుకు ఇస్తారో అడిగినప్పుడు వాళ్ళు ఆ ₹1,00,000 ఇస్తారు. ఇస్తూ రకరకాల శాపనార్థాలు, తిట్లు తిడతా ఉంటారు. అంటే పెద్దవాళ్ళకి అలవాటుగా ఉంటుంది కదా, అలాగని ఇలాగని మొత్తం మీద చెప్పి ఇస్తారు. ఇవ్వడం అయితే ఇస్తారు, కానీ ఎలా ఉంటుందంటే బాబు ఎందుకు అడిగామో అనిపించినట్టుగా ఉంటుంది. ఆ విధమైనటువంటి మరి డబ్బులు ఈ సమయంలో మీకు రావడం, అయితే తప్పనిసరి పరిస్థితులు తీసుకోవడం వల్ల ఏదో ఒక బాధ, ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. అది కుటుంబంలో కొందరికి ఇష్టం ఉండదు కూడా. ఇటువంటి ధనాన్ని మీరు తీసుకొచ్చి కుటుంబ అవసరాలకు ఖర్చు పెట్టడం అన్నది కుటుంబ సభ్యులు వ్యతిరేకించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ నెలంతా కూడా ఈ మకర రాశి వారు కుటుంబ సభ్యుల నుంచి చాలా వ్యతిరేకత ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల, పరస్పరం భిన్న అభిప్రాయాల వల్ల అది జాతకుడికి ఎక్కువగా మనస్తాపానికి గురి చేస్తుంటుంది. అయితే వ్యక్తిగతంగా పాపం ఈ మకర లగ్నం రాశి వారికి ఎలా ఉంటుందంటే కుటుంబ సభ్యులు డైరెక్ట్గా ఏది చెప్పరు, వద్దని చెప్పరు, కావాలని చెప్పరు. ఈ విధంగా వాళ్ళు అసలు విషయాన్ని జాతకుడికి చెప్పకపోవడం వల్ల చాలా కాలం పాటు ఇది ఒక అంతర్గతంగా ఉన్నటువంటి విషయంగా ఉండిపోతూ ఉంటుంది. ఎప్పుడో మళ్ళీ జాతకుడికి ఈ విషయం తెలడం వల్ల బాధపడడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సమయంలో కుటుంబ సభ్యుల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం అన్నది అంత మంచిది కాదు. ఇదే సమయంలో కుటుంబ విచ్ఛిన్నం అవడం కూడా జరగచ్చు. అంటే కొద్దిగా ఉమ్మడి కుటుంబంలో ఇంకా ఎవరన్నా ఉంటే ఈ సమయంలో అది పరస్పరం వేరే కుటుంబంలోకి వెళ్ళిపోవడం కానీ, లేదా కుటుంబంలో ఒకరికి విదేశంలో కానీ దూర ప్రాంతంలో ఉద్యోగం రావడం వల్ల, ఎందుకంటే శని కనెక్షన్ ఉంది కాబట్టి ఆ విధంగా ఉద్యోగం ద్వారా వెళ్ళచ్చు, వివాహం ద్వారా కూడా వెళ్ళచ్చు. ఏదైనా మొత్తం మీద కుటుంబంలో ఒకరు బయటికి వెళ్ళే సూచనలు చాలా బలంగా ఉన్నాయి. మరి బాధకుడు కుటుంబ స్థానంలో ఉన్నాడు కదా, కుటుంబం ఇడిపోవడం జరుగుతుంది. అది కూడా బాధగా ఉంటుంది, అందరికీ తప్పదు ఇంకా అది. దాని తర్వాత ఏంటంటే 4వ స్థానంలో గురు సంచారం. ఇక్కడ వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు 4వ స్థానంలో సంచరిస్తూ ఏదైనా స్థిరాస్తి అమ్ముదా ఉన్నటువంటి ఆలోచన కొంతకాలంగా మీకు ఉన్నప్పుడు కూడా దాని అష్టమాధిపతి రవి కూడా అక్కడ చేరడం వల్ల ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి స్థిరాస్తి లాంటిది ఏమన్నా ఉంటే అది చేయి జారిపోయే అవకాశం ఉంది. అది అమ్మడం కానీ, లేదంటే దాన్ని బలవంతంగా మీకు ఉన్నటువంటి గృహాన్ని కానీ ఆస్తిని కానీ ఖాళీ చేయడం కానీ, ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతంకి మారడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదంటే మీరు ఏదన్నా ఒక ప్రభుత్వ క్వార్టర్లోనో ఒక రెసిడెన్స్గా కొంతకాలం చాలా కాలంగా ఉంటే అది తప్పనిసరిగా మీరు ఉన్నటువంటి ప్రస్తుతం మీరు నివాసం ఉన్నటువంటి గృహాన్ని ఖచ్చితంగా దాన్ని ఖాళీ చేసి వేరే ప్రాంతంకి మారవలసి ఉంటుంది. ఎందుకంటే మరి అష్టమాధిపతి రవి అక్కడ చేరాడు, ఆల్రెడీ గురువు అక్కడ ఉన్నాడు. అయితే కొంతవరకు అది మంచి చెడుగా ఉంటుంది, కానీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఆ విధంగా మారడం వల్ల
ఫ్యూచర్లో మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి టెంపరీగా అది మనసుకి బాధగాను కలిగిస్తుంది. సో ఇక్కడ ఈ గృహ సంబంధించిన విషయాల్లో అలాగే ఉంటుంది. అలాగే ఏదైనా స్థిరాస్తి అమ్మే విషయంలో కూడా చాలా కాలంగా మీకు ఉన్నటువంటి ఏదో స్థిరాస్తి అమ్మడం వల్ల అది కూడా బాధగానే ఉంటుంది. అలాగే కొంత మాతృస్థానాన్ని విడిచిపెట్టవలసి రావడం కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సో ఇన్ని కారణాల వల్ల ఏంటంటే కొన్ని పాజిటివ్గా మారాలంటే ఇదే టైంలో జాతకుడికి ఏదైనా దూర ప్రాంతంలోనే విదేశంలో జాబ్ రావడం వల్ల ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు. లేదంటే కుటుంబానికి దూరంగా వేరే ప్రాంతంలో ఉద్యోగానికి వెళ్ళొచ్చు. ఇలా మంచి చెడు జరుగుతుంది కాబట్టి అది జాతకుడు చేసుకున్న దాన్ని బట్టి జాతకుడు దాన్ని అన్వయించుకునే విషయాన్ని బట్టి కూడా ఉంటుంది. ఒకడు ఒకే విషయాన్ని చాలా మంచిగా తీసుకుంటాడు, ఒకడు అదే విషయాన్ని చాలా పాజిటివ్గా నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా కొన్ని అనుకోని తప్పనిసరి పరిస్థితుల్లో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని మార్పులు ఈ పక్షంలో జరిగే సూచనలు ఉన్నాయి. ఇక శుక్రరాహులు ఇది కూడా అదే చెప్తుంది. దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు మరి 3వ స్థానంలో ఉండడం, రాహుతో కలిసి ఉండడం వలన ఇది ఒక విధంగా ఉద్యోగంలో మార్పు రావడం. రాహుతో కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంది, కొద్దిగా విదేశ సంస్థల్లోనో మల్టీనేషనల్ కంపెనీల్లోనో పెద్ద పెద్ద సంస్థల్లోనో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటుంది. అలాగే ఏదన్నా ఒక కాంట్రాక్ట్ వర్క్ చేయడం కానీ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. బట్ అలాగే బుధుడు వక్రించి ఉండడం వల్ల ఇది విద్యార్థులకు కూడా మీకు అనుకున్న యూనివర్సిటీలో సీట్ రాకపోవచ్చు, అనుకున్న విద్యలో ప్రవేశం రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా మాత్రం మీరు ప్లేస్ మారడం, అలాగే పీజీ లాంటి విద్యను కంటిన్యూ చేయడం, ఎంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా చివరి నిమిషంలో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ, అంటే ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే చివరి నిమిషం దాకా కూడా సస్పెండ్గా ఉంటుంది. కానీ చివరి నిమిషంలో ఆదరాబాదరా ఒక గంటలోనో ఒక రోజులోనో చాలా కార్యక్రమాలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. కాబట్టి ఏదైనా ముందుగానే నిర్ణయించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా మీ వ్యవహారాలు చెక్కబెట్టుకుంటే అంతా పాజిటివ్గా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ జాతకుడు ఖచ్చితంగా ఈ 15 రోజులు కూడా ప్రతిరోజు హనుమాన్ ఆలయ దర్శనం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం మంచిది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని మనం పరిశీలించినప్పుడు మామూలుగా మనకి ఏప్రిల్ 25వ తారీఖు నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభం అవడం జరుగుతుంది. ఈ శుక్రమౌఢ్యం ప్రారంభమైనప్పుడు వివాహాలన్నీ సాధారణంగా చేయరు. అయితే ముఖ్యంగా ఈ వ్యాపార సంబంధించిన విషయాల్లో కూడా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు కూడా, ఎందుకంటే శుక్రుడు ధనకారకుడు, అందువల్ల శుక్రుడు మౌఢ్యంగా ఉన్నప్పుడు ఆ సమయంలో ప్రారంభించినటువంటి వ్యాపార సంస్థలు కానీ వ్యాపారాలు కానీ ఆర్థికపరమైన ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఆ సమయంలో సాధ్యమైనంత వరకు వ్యాపారానికి సంబంధించినటువంటి కొత్తగా ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 24 లోపు ప్రారంభించుకుంటే మంచిది తప్ప దాని తర్వాత మరి ప్రారంభించడం అంత శ్రేయస్కరం కాదు. నా అనుభవపూర్వకంగా చాలా గమనించిన తర్వాత ఈ విషయాన్ని జూడీగా చెప్పడం జరుగుతుంది. ఇంకా వివాహాలు ఈ ఆధారంగా ఎటు జరగవు, అది పక్కన పెట్టండి. అలాగే ముఖ్యంగా మనకి ఇంచుమించుగా రాబోయే శ్రావణ మాసం దాకా కూడా వివాహ ముహూర్తాలు లేకపోవడం వల్ల చాలా వరకు వివాహానికి సంబంధించిన విషయాల్లో తొందరపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా మరి శ్రీరామనవమి తర్వాత కళ్యాణం చేద్దామని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. బట్ అనుకోకుండా ఈ శ్రీరామనవమి 17వ తారీఖు ఏప్రిల్ తర్వాత కొద్దిపాటి ముహూర్తాలే ఉండడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి కొంతమంది వివాహం నిశ్చయం అవ్వకుండా ఇంకా చాలా టైం ఉందని ఎవరైతే తొందరపడి ఇబ్బంది పడుతుంటారో వాళ్ళ తల్లిదండ్రులు కంపల్సరిగా, అంటే శ్రీరామనవమి ఎక్కడైతే మరి శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరుగుతుందో ఆ కళ్యాణంలో మరి ఎవరికైతే సంతానానికి వివాహం జరగక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కంపల్సరిగా ఆ తల్లిదండ్రులు వీలైతే సొంతంగా మీరు కళ్యాణం చేయించుకోవచ్చు. లేదంటే ఆ కళ్యాణంలో పాల్గొనడం అన్నది 100% విధి విధానంగా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కూడా జాగ్రత్తగా అందులో పాల్గొండి. మరి అక్కడ ఉన్నటువంటి సీతారాములకి వాడినటువంటి తలంబ్రాలు వాడతారు కదా, బియ్యం అది తలంబ్రాలు, ఆ తలంబ్రాలు కొన్ని మీరు తీసుకొని కాబోయే ఎవరికైతే మీరు వివాహం చేద్దాం అనుకుంటున్నారో ఆ అబ్బాయికో తల మీద జల్లడం వల్ల చాలా తొందరగా మళ్ళీ వచ్చే శ్రీరామనవమి జరగకుండా వివాహం జరిగే అవకాశం ఉంది.
అలాగే వివాహం కాని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కూడా విడిగా కూడా పాల్గొవచ్చు. వాళ్ళకన్నా పేరెంట్స్ పాల్గొనడం వల్ల చాలా ఎక్కువ ఫలితం ఉండే అవకాశం ఉంది. మరి చాలా సందర్భాల్లో ఏంటంటే కొంతమందికి అందుబాటులో లేకపోవచ్చు, కొంతమంది దూర ప్రాంతంలో ఉండొచ్చు, విదేశంలో ఉండొచ్చు. వాళ్ళు మనకి భద్రాచలంలో జరిగినటువంటి సీతారామ కళ్యాణం లైవ్ ఇస్తారు కదా, శ్రద్ధగా కళ్యాణం ప్రారంభమైన దగ్గర నుంచి ఎండింగ్ దాకా చాలా జాగ్రత్తగా చూడండి. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి బియ్యాన్ని కూడా దగ్గర కొద్ది పెట్టుకొని అవే తలంబ్రాలుగా భావించి మీరు తల మీద వేసుకోవడం వల్ల కానీ పిల్లలకి వేయటం వల్ల 100% ఈ విధంగా కూడా మరి తొందరగా మీ ఇంట్లో కళ్యాణం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని పాల్గొండి. కేవలం ఈ శ్రీరామనవమిలో ఉన్నటువంటి పట్టాభిషేకం కళ్యాణం అన్నది వివాహం సంబంధించిన విషయాల వాళ్ళకి కాకుండా చాలా కాలంగా ఉద్యోగం రాకుండా బాధపడుతున్న వాళ్ళు, అలాగే అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నవాళ్ళు, కోర్టులో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఈ శ్రీరామనవమిలో పాల్గొని విధి విధానంగా మరి ఆ రోజు నియమంగా ఉండి ఆ పందిరిలో అందరి భక్తులకు సేవ చేయడం వల్ల మీరు కూడా పాల్గొనడం వల్ల చాలామందిని చూశాను నేను. సంవత్సరం తిరగకుండానే వాళ్ళకి ఉద్యోగాలు రావడం, వివాహం జరగడం. మీ ఎంత స్థాయి ఉంటుందో అంత స్థాయి కంపల్సరిగా ఈ సీతారాముల కళ్యాణం మీరు పాల్గొండి. వీలైతే మీరు సొంతంగా చేయించుకోండి. 100% మీకు చాలా మంచి ఫలితం రావడం జరుగుతుంది. స్వస్తి.